శ్రీ భగవాన్ దాస్ గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. యాక్చువల్గా నేను టీచింగ్లో ఉన్నాను. ప్రస్తుతం నేను ఆకాష్ మ్యాథమెటిక్స్ ఐఐటి ఫ్యాకల్టీ. 25 ఏళ్ళ అనుభవం. అయితే ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ చెప్పడం ఒకటే పని. మార్నింగ్ వెళ్ళడం, క్లాసెస్ చెప్పడం. దానివల్ల యాక్చువల్గా టీచింగ్లో ఏంటంటే నిల్చోవడం వల్ల ఈ నెక్ పెయిన్స్, ఇలాంటి కాళ్ళ పెయిన్స్ ఇలాంటివి వచ్చేటి. అయితే 3 years బ్యాక్ నేను కర్నూలులో పోస్టింగ్ చేస్తున్నప్పుడు ఇలానే నాకు ఏంటంటే ఇక పెయిన్ తగ్గేటట్టు కనిపించట్లేదంటే అప్పుడు ఆల్టర్నేటివ్స్ ఎప్పుడైతే వెతుక్కోవడం స్టార్ట్ చేశానో నాకు ఎవరో చెప్పారు, ఇట్లా వెళ్తే బాగుంటుంది, ఇట్లా యోగా మాస్టర్ చాలా ఎక్స్పీరియన్స్ రిటైర్డ్ యోగా మాస్టర్. అక్కడ వెళ్ళాను నేను. కాకపోతే అక్కడ సార్ ఎంత అనుభవజ్ఞులు అంటే ప్రతి ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు ఏంటంటే రిలాక్స్డ్గా చెప్పేవారు. అంటే ఎట్లా అంటే ఒక్క ఎక్సర్సైజ్ చేస్తుంటే బాడీ మొత్తం స్ట్రెస్ కావాలి, ఏది ఉన్నా కూడా స్ట్రెస్ కావాలి. ఏది ఎంత ఏజ్డ్ పర్సన్ అయినా కూడా ఒక ఆసనానికి మరొక ఆసనానికి మధ్య రిలాక్సేషన్ ఒక 30 seconds రిలాక్సేషన్ ఇస్తూ 1 hour చెప్పేవాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రార్థనలు చేస్తున్నప్పుడు అప్పుడు అనిపించేది నాకు, అరే రియల్గా మన మైండ్ ఎట్లా స్టిమ్యులేట్ అవుతుందని చెప్పేసి. ఇక నాకున్నటువంటి ఈ నెక్ పెయిన్ అయితే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పిండంటే, నువ్వు ఖచ్చితంగా కాలర్ పెట్టుకోవాలి. నువ్వు టీచింగ్ చేసినావు అనుకో, నువ్వు కాలర్ పెట్టుకోవాలి, లేకుంటే నువ్వు చెప్పలేవు. బీపీ అసలు యాక్చువల్గా మా నాన్న చనిపోయిన తర్వాత నాకు ఒక యాక్సిడెంట్ అయింది ఊళ్ళో. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైందంటే కొద్దిగా షాక్లోకి వెళ్ళి బీపీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎలాగానే ఇమీడియట్గా బీపీ ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చేసాను. నేను మా చిన్నాన్న కూడా డాక్టరు, నేను మా చిన్నాన్నకు చెప్పలేదు యాక్చువల్గా. తర్వాత అలా ఎలా స్టార్ట్ చేస్తుండ్రో 6 నెలల తర్వాత నేను చెప్పాను, ఇక నువ్వు ఎలాగో స్టార్ట్ చేసినావు, యాక్చువల్గా ఫస్ట్ స్టోర్లో ఇట్లా చేసుకుంటూ చేయాల్సిందని చెప్పేసి. ఇక్కడ ఏమైపోతుందంటే డాక్టర్స్ ఎట్లా అంటే తెలుసా, వాళ్ళు ఎలా చేస్తారంటే చాలా చిన్న ప్రాబ్లమ్స్కి, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, చాలా చిన్న ప్రాబ్లం అది. నాకు ఒకటి ఏం చెప్పారు, నువ్వు నెక్ లేపలేవు, నువ్వు ఖచ్చితంగా కాలర్ పెట్టుకోవాల్సిందే. నేను ఇప్పుడు అసలు కాలర్ పెట్టుకోను. ఈ యోగా ప్రాక్టీస్ తోటి నాకున్నటువంటి ప్రతి ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, ఎస్పెషల్గా స్ట్రెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాలిటిక్స్ ఇవన్నీ స్ట్రెస్ పోవడం కొరకు నేను యోగాలో చేరాను. వేల మంది ఇప్పటికీ నా స్టూడెంట్స్ ఐఐటీస్కి వెళ్ళారు, ఎన్ఐటీస్కి వెళ్ళారు, IIITస్కి వెళ్ళారు. ప్రతి క్లాస్లో నేనేం చెప్తానంటే తెలుసా, ప్రతి చిన్న దానికి మీరు కంగారు పడద్దు. మెంటల్ స్టెబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటి దృఢ సంకల్పం. దానికి ఏంటంటే ఆసనాస్. మార్నింగ్ మీరు ఒక 10-15 minutes మీరు కరెక్ట్గా మైండ్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీకు ఏ ప్రాబ్లం లేదు. నాకు ఇక్కడ మొన్ననే హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది, కుక్కడపల్లి బ్రాంచ్కు. నన్ను ఈ ఫ్యామిలీలో చేర్చుకున్నందుకు నేను చాలా కృతజ్ఞుడిని. సార్కి చాలా రుణపడి ఉన్నాను నేను. ఎందుకంటే ఇందులో నాకు ఒక మంచి కుటుంబం దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను రీసెంట్గానే జాయిన్ అయినాను. అయినా కూడా నాకు చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఎన్రోల్ చేశారు సార్? అంతే ఒక 5-6 days అవుతుంది అంతే.